ఈ నెల 9 నుంచి ఉద్యోగుల ఉద్యమం ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగ సంఘాల నేతలతో ఆంధ్రప్రదేశ్ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగులకు డిఏలు, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదన్నారు. అకౌంట్లలో డబ్బులు వేసి మళ్లీ వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. జీతభత్యాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, అందుకే ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమయ్యారని వెల్లడించారు. ఏప్రిల్ 3 వరకు మొదటి విడత ఉద్యమం ఉంటుందని, ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 5 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తొమ్మిదో తారీఖు నుంచి చేపట్టబోయేటువంటి ఉద్యమ కార్యాచరణని విజయవంతం చేయడానికి వారందరిని కూడా కోరుతూ ఈ యొక్క టీములు పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా మా టీము ఈరోజు ఏలూరు జిల్లా, అదేవిధంగా 2 జిల్లాల నాయకత్వంతో మాట్లాడటం జరిగింది. మేము ఉద్యమానికి రావటానికి ప్రధానమైనటువంటి కారణం గత సంవత్సర కాలంగా, అంటే గత సంవత్సరం ఉద్యమం చేపట్టినప్పుడు ఏదైతే మాకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు ఒక్క అంశం కూడా పరిష్కారం కానందువల్ల స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏప్రిల్ నుంచి దఫదఫాలుగా బకాయిలు మొత్తం తీరుస్తామని చెప్పినప్పటికి కూడా ఆ తర్వాత సమావేశాలు నిర్వహించినటువంటి మంత్రుల ఉపసంఘం కూడా ఏ ఒక్క దశలో కూడా మా